ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీంట్లో మావోయిస్టు కమాండర్ నీరజ్ కూడా మృతి చెందినట్టుగా సమాచారం. ఈయన మావోయిస్టు అగ్రనేత దామోదర్కు కుడిభుజంగా ఉంటూ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అందులో ఆ టీంకు డాక్టర్గా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. భద్రాచలంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ మావోయిస్టు ఉద్యమానికి ఆకర్షితుడై 2023లో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. ప్రస్తుతం వాళ్లకు వైద్య సహాయం కోసం పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. నీరజ్ను పోలీసులు మట్టుబెట్టినట్టు తెలుస్తుంది భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో మొత్తం 31 మంది 8 లక్షల రివార్డును కూడా పోలీసులు ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రగుట్టలో ఈ నెల 6న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టును ములుగు జిల్లా ఏటూరు నాగరం గ్రామానికి చెందిన సాధనపల్లి నీరజ్గా గుర్తించారు. ఈ మేరకు అక్కడ పోలీసులు ముత్తిడి అన్న రాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో రాజు గురువారం ఛత్తీస్గఢ్ వెళ్ళి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా చనిపోయింది తన తమ్ముడు నీరజ్ అని నిర్ధారించడంతో మృతదేహాన్ని అప్పగించారు. ఇక ప్రత్యేక వాహనంలో నీరజ్ అలియాస్ రవి డెడ్ బాడీని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అంత్యక్రియలు పూర్తి చేశారు. ఏటూరుకు చెందిన సాధనపల్లి అన్నపూర్ణ వెంకటేశ్వర దంపతుల రెండో కుమారుడైన నీరజ్ ఏటూరు నగరంలో ఇంటర్ చదివాడు. తర్వాత భద్రాచలంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ 2023 సెప్టెంబర్లో మావోయిస్టులో చేరారు. అప్పటి నుంచి బెటాలియన్ డాక్టర్ టీమ్ కమాండర్గా దామోదర్కు రైట్ హ్యాండ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తనపై 8 లక్షల రివార్డు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. స్వగ్రామంలో జరిగిన నీరజ్ అంత్యక్రియలకు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కర్రగుట్టలు మొత్తం 1200 చదరపు కిలోమీటర్ల వైశాల్యమే ఉన్నాయని, ఇందులో తలదాచుకున్న నక్సల్స్లో 31 మంది వరకు చుట్టుముట్టామని, అయితే వీరిలో 28 మందిని మాత్రమే గుర్తించినట్టు చెప్పారు. అధికారులు వీరిపై 1,72,00,000 మేర రివార్డులు ఉన్నట్టు చెప్తున్నారు. భారీ రికవరీ గతంలో ఎన్నడూ చేయలేదని ప్రకటించారు అధికారులు. ఇది సిఆర్పిఎఫ్కు అతిపెద్ద విజయం అంటున్నారు ఉన్నతాధికారులు. ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకు జరిగిన ఈ ఆపరేషన్లో మావోయిస్టులకు కోలుకోలేని నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. 20 రోజుల ఆపరేషన్ 28,000 మందికి పైగా భద్రతా బలగాలు, MI-17 హెలికాప్టర్లు, డ్రోన్లతో విస్తృత గాలింపు చేపి 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. సో మొత్తం 18 మంది జవాన్లకు గాయాలయ్యాయి. గ్రేహౌండ్కి చెందిన 3 మృతి చెందారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇవి ఆపరేషన్ కర్రగుట్టలకు సంబంధించిన వివరాలు. ఇక మావోయిస్టులకు సుక్మా, బీజాపూర్ సరిహద్దు ప్రాంతాలు పెట్టని కోటలు. ఈ ప్రాంతాల్లో PLGA బెటాలియన్, CRC కంపెనీ, తెలంగాణ సాయుధ కమిటీలకు చెందిన అగ్రనాయకులకు, కార్యకర్తలకు సురక్షిత స్థావరం. ఈ ప్రాంతంలో సవాల్తో కూడుకున్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. KGH కఠినమైన కొండ ప్రాంతం కావడంతో 90 కిలోమీటర్ల మేర విస్తరించిన ప్రాంతంలో గత కొంతకాలంగా నక్సలైట్లు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక వీరిలో 300 నుంచి 350 వరకు సాయుధ కేడర్లు ఆశ్రయం పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్ అయితే పోలీసులు దీంతో చాలా కీలకంగా భావించి నిర్వహించారు. ఆపరేషన్ కగార్లో భాగంగానే ఏప్రిల్ 21న కర్రగుట్టలు ఆపరేషన్ మొదలుపెట్టారు. మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్, సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్బాతో పాటు పలువురు అగ్రనేతలు ఇక్కడే ఉన్నట్టు అంచనా వేశారు పోలీసులు. బస్తర్ రేంజ్ IG సుందర్రాజ్ అయితే 3,000 మందికి పైగా మావోయిస్టులు కర్రగుట్టలో దాక్కున్నట్టు లెక్క తెలిచారు. వీరిలో పలువురు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్టు తెలిపారు. ఒక్కొక్కరిపై లక్షలాది రూపాయలు రివార్డు ఉన్నట్టు చెప్పారు. వీళ్ళందరినీ ఏరివేయడమే లక్ష్యంగా తమ ఆపరేషన్ అంటూ ప్రకటించారు. మొత్తం 350 మంది మావోయిస్టులు కర్రగుట్టలో ఆశ్రయం పొందుతుండగా వీరిలో చాలామంది తీవ్రంగా బాధపడ్డామో లేక మరణించడమో జరిగిందంటున్నారు పోలీసులు. ఇక భౌగోళికంగా ఇక్కడున్న కఠిన పరిస్థితుల రీత్యా కొన్ని మృతదేహాలను వెలికి తీయలేకపోయామని చెప్తున్నాయి మన భద్రతా దళాలు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్గాను పిలిచే ఈ ఆపరేషన్స్లో 214 నక్సల్స్ రహస్య స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేశామని పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు 450 IEDలు, 818 BGL షెల్స్, 899 కట్టల కోడెక్స్, అలాగే డిటోనేటర్లు, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక CRPF DG దాదాపు 12,000 కిలోల ఆహార పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు అధికారులు. సో ఇక కర్రగుట్టలపై పూర్తి అవగాహన ఉన్న మావోయిస్టులు వ్యూహాత్మక ప్రాంతాల్లో 450 IED బీరు బాంబులను అమర్చారు. వీటిని కనుగొని నిర్వీర్యం చేయడమే ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలకు గగనమైంది. ఇందులో భాగంగా BGL షెల్స్, హోమ్మేడ్ వెపన్స్, IEDలు, ఇతర మారణాయుధాల తయారీకి మావోయిస్టులు వాడే 4 యూనిట్లను ధ్వంసం చేశాయి మన భద్రతా దళాలు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఆపరేషన్లో కమాండ్ బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్కి చెందిన 18 మంది సిబ్బంది IED పేలులో గాయపడ్డారు. క్షతగాత్రులంతా ప్రాణాపాయం నుంచి బయటపడి వివిధ ఆసుపత్రుల్లో చేరి మెరుగైన వైద్యం పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఆపరేషన్ కర్రగుట్టలు నిలిచిపోయింది. తిరిగి మొదలు పెడతారా లేదా ఒక క్లారిటీ అయితే లేదు. 20 రోజుల పాటు జరిగిన కర్రగుట్టల ఆపరేషన్లో సాధించిన గొప్ప విజయం మీద లేదని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. హిడ్మా సంగతి అలా ఉంచితే మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఏ ఒక్కరిని కూడా భద్రతా బలగాలు మట్టు పెట్టలేకపోయాయని ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.